మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవా. మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవా. కిం అక్కడికి ఆగిపోయిందండి. ఇక్కడికి ఒక భాగం అయిపోయింది. పొద్దున నిన్న చెప్పినప్పుడు ఒకటి చెప్పాను. ఇక్కడికి ఒక భాగం అయిపోయిందండి. పార్ట్ 1 అయిపోయింది. ఇప్పటి వరకు చెప్పిన వాటిని తర్వాత చెప్పాం. పార్ట్ 2లో చెప్పమని చెప్పాను. ఇక్కడికి పార్ట్ 2 అయిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక పార్ట్ 3 మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాం మనం? చిత్వదర్శనం తత్వదర్శనం దాకా తీసుకెళ్ళాం. మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు? అసలు మనసు అంటే ఏమిటి? చిత్వదర్శనం కలిగిన వ్యక్తి తత్వదర్శనం కలిగిన వ్యక్తిని అడుగుతున్నాడు. ఇప్పుడు తనలో తాను ప్రశ్న వేసుకున్నాడు. ఇప్పుడు నాకేం కలిగింది? ఇప్పుడు చిత్వదర్శనం కలిగింది. చిత్వదర్శనం కలిగింది. ఏం ఫలితం వచ్చింది చెప్పేయండి. వివేకం, పంచ వివేకాలలో నీకు ఆ వివేకం ఏ స్థాయి వివేకం అయితే ఆ స్థాయి వివేకం కలిగింది. ఆ పంచ వివేకాలు కలిగిన వ్యక్తి ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఏమనుకున్నాడు? అసనగా ఏమి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు దేని చేత విపరీతంగా బాధించబడ్డాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? అంటే ఏమిటి అసలు? చూడండి ఎంత మార్పు, పూర్ణమైనటువంటి పరిణామం అన్నమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ మనసు ఎలా పనిచేస్తుందని అడిగారు. మనసు అనగా ఏమి? ఎందుకని? పూర్ణ చైతన్య దర్శనం అయిపోయింది, పూర్ణాత్మ దర్శనం అయిపోయింది, పూర్ణంగా చిత్ స్వరూపం అంటే ఏమిటో తెలిసిపోయింది. నిరంతరాయంగా ఎప్పుడూ వెలుగులోనే ఉంటున్నాడు. ఇక చీకటి అనే అవకాశం లేదు. వెలుగు చీకటి రెండు అనుభవాలు, ద్వంద్వానుభవాలు ఉంటేనే మనసు. ద్వంద్వానుభవం లేకపోతే మనసుకు ఉనికి లేదు. అందుకని ఈయనకి ద్వంద్వానుభవం ఎప్పుడైతే చిత్వ దర్శనం వల్ల లేకుండా పోయిందో వెంటనే వచ్చిన ప్రశ్న ఏంటి? మానసంతు కిం చూడండి మార్గణే కృతే మానసంతు కిం. అసలు మనసక్తి బాబు నాకే అసలు డౌట్ వచ్చేస్తుంది. నాకు మనసు ఉందంటావా లేదంటావా? అడ్రస్ ఎక్కడ కనబడలేదు దీనికి. ఎందుకని? దానికి ఆధారమైనటువంటి ద్వంద్వానుభవం లేదు. ద్వంద్వానుభవాలంటే సుఖం దుఃఖం. దాంతో మొదలు పెట్టాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ద్వంద్వానుభవం అంటే ఏంటి? సుఖం దుఃఖం, ఇంకా ఇష్టం కష్టం, ఇంకా ప్రియం అప్రియం, ఇంకా బాగా చెప్పాలంటే 1008 ఉన్నాయి ద్వంద్వానుభవాలు చెబుతూ పోతే. రాగం ద్వేషం, పగలు రాత్రి, ఇంకా వెలుగు చీకటి, ఇంకా ఉండుట లేకపోవట, ఇంకా చెప్పాలండి మీకు. ఎందుకంటే మీ మనసు ఎప్పుడూ కూడా స్తబ్దుగా ఉంటుంది. నాతో సమంగా పరిగెట్టగలిగేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎప్పుడు చూస్తూ ఉంటారు. అర్థమైందండి? బుద్ధి ఎప్పుడు కూడా తేజోవంతమై పాదరసంలాగా పనిచేయాలి, లేజర్ గన్ లాగా పనిచేయాలి. వాడి పనికి వస్తుంది. ఇక్కడి నుంచి పైకి చెప్పేవన్నీ కూడా, ఇక్కడి నుంచి పైకి చెప్పే మాటలన్నీ కూడా తేజోవంతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడికి, ప్రకాశమే నేను అనేటటువంటి దర్శనానుభవం కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. సామాన్యులకు వర్తించవు, సాధకులకు కూడా వర్తించవు ఇక్కడి నుంచి చెప్పేవన్నీ కూడా. ఎందుకని? నీకే అనుభవం ఉండాలి. ఈ దర్శనానుభవాల యొక్క ఫలం చెప్తాడు ఇక్కడి నుంచి. ఈ దర్శనానుభవం కలిగిన వాళ్ళకే ఉంటాయి. మిగిలిన మామూలు వాళ్ళకి వేశారనుకోండి ఈ ప్రశ్నలు వ్యతిరేక అర్థాలు విపరీత అర్థాలు వస్తాయి. ఇంటికెళ్ళి మీ ఆయన ఇప్పుడు మనసు అంటే ఏంటని అడిగామనుకో ఆయనకు డౌట్ వస్తుంది. ఎక్కడికో వెళ్ళింది ఈవిడ, ఏదైనా దుఃఖం వచ్చిందేమో, ఏదైనా మంత్రం రక్షరే కట్టించాలేమో అనుకుంటాడు. అర్థమైందండి? కాబట్టి ఎవరిని బయట వాళ్ళు అడగమాకండి. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవా.
అసలు మనసే లేదు. నైవ మానసం, మనసే లేదురా బాబు. అంతటా ప్రకాశమే కనబడుతుంది, అంతటా చిత్త దర్శనమే కనబడుతుంది, అంతటా చైతన్యమే కనబడుతుంది. అసలు ద్వంద్వమే కోతడం లేదు. సుఖమా దుఃఖమా, పగలా రాత్రా, వెలుతురా చీకట, కష్టమా ఇష్టమా, లాభమా నష్టమా, ఇలాంటి వాటి దగ్గరికి లెగిరేట. ఏమంటే బంగారం కొన్నావా అని. బంగారం కొన్నావా అంటే మానసంతు కిం నైవ మానసం మార్గ ఆర్జవా. దృష్టి అంటే దేని మీద ఇప్పుడు వాడి మార్గార్జవాత్. చదవండి, అర్థం చదవలేదు. మనసు అంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢి అవుతుంది. అదే సరైన అది ఇప్పటి వరకు మన జీవితం దారి ఏ దారి? గోదారి. అందుకే అందులో పడి కొట్టుకుపోతుంది. సరైన దారి కాదనమాట. సరైన దారి అంటే ఏంటి? మానసంతు కిం అని ప్రశ్నించగానే మనసే లేదని నిరూపితమైపోయింది. దేనివల్ల ఏంటి? చిత్వ దర్శనం. అటువంటి చిత్వ దర్శనాన్ని పొందేటటువంటి జీవితమే సరి అయినటువంటి జీవితం. మనసు అనేటటువంటిది లేదని నిరూపించే జీవితం ఏదైతే ఉందో అదే సరి అయిన దారి. తర్వాత